చేసింది. మరి ఈ సృష్టి ఎందుకు సృజించాడు దేవుడు అసలు? సాతాను ఎందుకు చేశాడు? సాతాను చెడ్డవాడని తెలిసి కూడా ఎందుకు నాశనం చేయట్లేదు? అసలు ఈ సృష్టి ఎందుకు? సృష్టిలో మనం ఎందుకు? ఈ గాలి ఎందుకు? చెట్టు ఎందుకు? నీడ ఎందుకు? ఈ గందరగోళం అంతా ఎందుకు? అసలు మనం ఎందుకు? మనకి ఇన్ని బాధలు ఎందుకు? పిల్లలు ఎందుకు? పిల్లలు పెంచడం ఎందుకు? వాళ్ళకి కష్టపడి పెళ్ళిళ్ళు చేయటం ఎందుకు? వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం ఎందుకు? ఇన్ని బాధలు ఎందుకు మనిషికి? అసలు మనిషిని ఎందుకు తయారు చేశాడు అని ఆలోచన చేస్తే ఫస్ట్ నుండి సృష్టికి వద్దాం. అసలు సృష్టిని ఎందుకు చేశాడు? ఫస్ట్ నుండి వస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత జలముల మీద ఎవరు అల్లాడుతున్నారు? నువ్వు నేను అల్లాడట్లా. దేవుని ఆత్మ అంటే నేను రాత్రి చెప్పుకున్నాం. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ జలములపై అల్లాడుచుంది. అప్పుడు తండ్రి చూసి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, చీకటి పోయెను. సో అట్లా ఒక సృష్టిని తయారు చేసుకున్నాడు.